4 పగిలిన కుండలు లేదా 4 పగలగొట్టబడిన కుండలు. ఈ అంశంలో ఏ చోట రాయబడి ఉంది? అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 32వ వచనములు అంటున్నాడు, ఇక నువ్వు ఏం చెప్పలయ్యా మీకు? నాకు సమయము చాలదు. ఒక్కొక్కరి గురించి వివరించాలంటే నాకు సమయం చాలదు అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నామండి. పౌలు గారు అనుభవజ్ఞుడైన బోధకుడు. పౌలు గారు మంచి మాట తీరు కలిగిన వాడు, చమత్కారంగా మాట్లాడగలడు. పౌలు గారు మంచి చదవరి, మంచి జ్ఞాని, మంచి వేదాంతవేత్త. ఆ దినాల్లో గమాలియేలు పాదముల మీద విద్యాభ్యాసం చేసినవాడు. ఆ దినాల్లో ఆయన చదివిన చదువు నేటి దినాల్లో ఒక ప్రొఫెసర్ అని మనం పిలవచ్చండి. అంత విద్యను అభ్యసించి కూడా ఆయన సౌలుగా జీవించినప్పుడు తన పరపతి విషయంలో గర్వించాడు, తన చదువు విషయంలో గర్వించాడు, తన కుల విషయంలో గర్వించాడు. తనకున్న ప్రతి వాటి విషయంలో గర్విస్తూనే ఉన్నాడండి. ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డాడో, దేవునికి అభిషేకం పడ్డాడో, తన జీవితాన్ని దేవునికి పణంగా సమర్పించుకొని ఒక్క మాటతో పౌలు గారు పట్టబడ్డారండి. సౌలా సౌలా, నువ్వు నన్ను హింసించుచున్నావు. సౌలా సౌలా, నువ్వు నన్ను హింసించుచున్నావు. ఆ ఒకే ఒక మాట ఆకాశం నుంచి ఒక శబ్దం వినమన్నప్పుడు ఆ మాటతో తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. ఆ నాటి నుండి మరణ పర్యాంతం వరకు దేవుని యొక్క సేవకు తను సమర్పించుకొని తనకున్న హోదా, తనకున్న పరపతి, తనకున్న చదువు, తనకున్న అందము, తనకున్న సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడండి. ఈ పౌలు గారు 14 పత్రికలు రాశారు. కొందరు వేదాంతవేత్తలు ఏమంటారంటే హెబ్రీ రాసిన పత్రిక పౌలు గారు రాసింది కాదు, అది ఎవరి చేతనో ఒకరి చేత రాయబడింది అని కొందరు వేదాంతవేత్తలు మాట్లాడతారు. కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రము అది పౌలు గారు రాసినట్టుగా ప్రబోధిస్తుంది. కనుక పౌలు గారు 14 పత్రికలు రాశారండి. 14 పత్రికలు రాయడం అంటే అది సామాన్య విషయం కాదు. రోమీలు రాసిన పత్రిక దగ్గర నుంచి హెబ్రీలు రాసిన పత్రిక వరకు పౌలు గారు రచించినవే. ఈ పౌలు గారు రాసిన ఈ పత్రికలో జ్ఞానము మిళితమై ఉన్నది, ఆధ్యాత్మిక సత్యాలు మిళితమై ఉన్నాయి, ఆశీర్వాదాలు మిళితమై ఉన్నాయి, జీవంతో కూడిన మాటలు మిళితమై ఉన్నాయండి. ఈ పౌలు గారు అంటున్న మాట మనం గమనించినప్పుడు ఇక్కడ 4 వ్యక్తులను ఆయన ప్రబోధిస్తున్నాడండి. 4 వ్యక్తుల గురించి 32వ వచనంలో ప్రబోధిస్తున్నాడు. దావీదు, సమూయేలు గురించి మనము ధ్యానించవలసిన అవసరం లేదు. కానీ ఎందుకంటే వారు దేవుని చేత అభిషేకింపబడిన వారు, దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడిన వారు. వారికి ముందుగా 4 వ్యక్తులు మనము చూడగలమండి. ఈ 4 యొక్క జీవితాలు గమనించినప్పుడు వారు వచ్చిన స్థితిగతులు, వారు వచ్చిన పరిస్థితులు, వారు వచ్చిన కుటుంబం నుంచి ఏ కుటుంబం అయితే వచ్చారో అవన్నీ మనం గమనించినప్పుడు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తుంటాయండి.
ఈరోజు దేవుని యొక్క వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, 4 పగిలిన కుండలు ఈ అంశాన్ని ధ్యానించినప్పుడు ఇందులో ఏదో ఒక కుండను మనం పోలి ఉన్నామండి. ఏదో ఒక కుండ యొక్క పరిస్థితి మన జీవితంలో మనం కలిగి ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఈ 4 వ్యక్తుల గురించి దేవుడు మన మధ్యన ఉంచబోచున్నాడు. వీరిలో మనం ఎవరిని పోలి ఉన్నామో, ఏ స్థితిగతుల్లో ఉన్నామో, ఏ పరిస్థితులు ఉన్నామో మనము స్వపరీక్ష చేసుకోవాలండి. వాక్య భాగాన్ని వెళ్ళబోయే ముందుగా మీకు అందరికీ ఒక చిన్న హెచ్చరిక. ఎవరు కూడా గోడలు చేరబడకండి. గోడలు చేరబడి ముందుకు వచ్చేయండి. వాక్యం మొట్టమొదటి యొక్క కుండ, పగిలిన కుండ గిద్యోను అండి. గిద్యోని యొక్క కుండ పాత నిబంధనలో ఉన్న అంశాన్ని ఇంకెక్కడ ప్రబోధించబడలేదు. కానీ పౌలు గారు విశ్వాసుల యొక్క జాబితాలో ఈ 4 వ్యక్తుల గురించి ప్రబోధిస్తున్నారండి. ఆయన చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేస్తూ ఆ సుదీర్ఘమైన ప్రసంగంలో లాస్ట్కి వచ్చిన ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో పాఠం చెప్పే టీచర్ అనుభవం ఉన్న వారికి సమయం ఒకలా ఉంటుందండి. అనుభజ్ఞులు ఎలాగుంటుందంటే ఆ కొంచెము 45 నిమిషాలు తన స్టూడెంట్స్కి ఎంత ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి, వారికి లోతైన విషయాలు చెప్పాలి అని టీచర్స్ యొక్క ఆలోచన లాగా ఉంటుందండి. అనుభవం లేని వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయంటే వారు పైపైన వెళ్ళిపోయే ఒక రీతిగా ఉంటాయండి. పౌలు గారు బాగా అనుభవంతో కూడిన వ్యక్తి, జ్ఞాన సంపన్నులు కనుక హెబ్రీ సంఘానికి ఆయన విస్తరించి ఆయన సుదీర్ఘమైన వాక్యం చేస్తూ అంటున్నాడు, అయ్యా ఇంక చెప్పడానికి చాలా ఉన్నాయి. కానీ అందుకే నేను కంక్లూజన్కి వచ్చేస్తున్నాను. ఇక నువ్వు ఏమి చెప్పదునో, నేను గిద్యోను గురించి చెప్పాలి, యెఫ్తా గురించి చెప్పాలి, బారాక్ గురించి చెప్పాలి, సంసోను గురించి చెప్పాలి, ప్రవక్తల గురించి చెప్పాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అని అంటున్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, మొట్టమొదటి పగిలిన కుండ ఎవరు అనగా గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి మీరు చదివితే గిద్యోను గురించి చక్కగా వర్ణిస్తాడండి. ఈ గిద్యోను అన్న మాటకు అర్థం ఏమనగా పడద్రోయివాడు లేక కోయివాడు అనే అర్థంతో కూడిన మాట అండి. గిద్యోను అన్న మాటకు అర్థం ఏమనగా పడద్రోయివాడు లేక కోయివాడు, లేక దేవుని యొక్క వాక్యమును తెగ నరుకువాడు అని కూడా అనొచ్చండి. కానీ గిద్యోను యొక్క జీవితం మనం గమనించినప్పుడు చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. యెహోవా దూత వచ్చి యోవాషునకు కలిగిన ఉప్రాలోని మస్తకి వృక్ష క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చోటన గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత తిరిగి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. చాలండి. మిద్యానీయులు అనగా శత్రువులు. శత్రువులు ఎప్పుడు కూడా ఈ యొక్క యూదా జనాంగం మీదకి ఎప్పుడు వచ్చేవారంటే, ఎప్పుడైతే పంటలు బాగా పండుతాయో, కోత కాలము పంటలు పండే కాలంలో వచ్చి ఈ మిద్యానీయులు అనగా మిడతల లాంటి సమూహం అండి, విపరీతమైన సైన్య సమూహంతో వచ్చి ఈ ప్రజలను వారికి కలిగిన ఆకారం అంతా దోచుకుని వెళ్ళిపోయేవారండి. కోత కాలంలో వచ్చేవారు ఆ పండిన ధాన్యం అంతటిని కూడా
ఏమీ ఉంచకుండా మొత్తం దోచుకొని వెళ్ళిపోయేవారండి. మళ్ళీ సంవత్సరం అంతా కనబడేవారు కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే సమయంలో మళ్ళీ వచ్చేవారండి. ఇక మిద్యానీయుల పట్ల ఒకలాంటి భయాందోళన కలిగింది. ఒకలాంటి ఆందోళన, చింత, భయము కలిగి వారు ఆ కొండల యొక్క గుహలలో దాక్కోవడానికి ఇష్టపడుతుండేవారండి. ప్రాణాలు కాపాడుకోవడానికి, వారికి వారు రక్షించుకోవడానికి ఏదో ఒక గుహలను వెతుక్కుని ఆ గుహలో చాటుగా ఉండి దాక్కోవడానికి ఇష్టపడేవారు. ఆ సమయంలో మాట్లాడిన మాట గిద్యోనుతో దేవుడు మాట్లాడుచున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా. అసలే ఈయన భయపడిపోయి గానుగుల చోట్ల దాక్కున్న ఈ వ్యక్తిని మిద్యానీ యొక్క సమూహానికి భయపడి, ఆ జనాంగాన్ని భయపడి, తన ప్రాణ తీపితో తన జీవితంలో నేను బ్రతకాలి అన్న కోరికతో గానుగుల చోట్ల దాక్కునే యొక్క వ్యక్తితో అంటున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా. ఈయన యోవాషు యొక్క కనిష్ట పుత్రుడు అండి. ఈయన ఒఫ్రా గ్రామ నివాసి, ఒఫ్రాలో గ్రామ నివాసి. ఈయన అంటున్నాడు, దేవుడు పిలుస్తున్న పదం ఏమనగా బలాఢ్యుడా, వీరుడా, శూరుడా, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడు దేవుని యొక్క మాట వస్తుందో తెలుసా? ఎప్పుడైతే తన బిడ్డలు భయాందోళనకు చెందుతారో, ఎప్పుడైతే భయపడుతూ నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అని ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా బలపరుస్తుంటాడండి. బలాఢ్యుడని దేవునికి తోడుగా ఉన్నారు, భయపడకో. ఇక్కడ గిద్యోను అడుగుతున్నాడండి, చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడుగా ఉండినట్లా ఇదంతయు మాకేలా సంభవించను? నువ్వు అంటున్న మాట నిజమే. దేవుడు నిజంగా మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలను ఎందుకు? దేవుడు నిజంగా మాకు తోడుగా ఉంటే ఈ శ్రమలను మాకెందుకు? దేవుడు నిజంగా మాకు తోడుగా ఉంటే ఇక మానసిక ఒత్తిడి మాకెందుకు అని అక్కడ అడుగుతున్నాడండి. దేవుని దూతను ప్రశ్నిస్తున్నాడు గిద్యోను. మనం అడగట్లేదండి? ఎప్పుడైనా సరే మన యొక్క విషయంలో ఎవరైనా సరే, అమ్మా దేవుడు తోడుగా ఉన్నాడమ్మా, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండాలంటే ఏం తోడమ్మా? తోడుంటే మా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? తోడుకుంటే మా జీవితం ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? తోడుకుంటే మాకెందుకు ఇక రోగాలు, ఎందుకు ఇక మానసికమైన టార్చరు? తోడు అన్నా కానీ ఎక్కడున్నాడమ్మా దేవుడు? మమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నాడు అని అడగలేదండి మనం. ఆ రోజు గిద్యోను అడిగిన రీతిగా ఈరోజు ప్రతి కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు అందరూ ప్రశ్నించేవారమే. ఆ దినాన్ని గిద్యోను బలపరిచిన దేవుడు ఈ దినాన్ని నిన్ను నన్ను బలపరచడానికి భయాందోళనతో చెందిన గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. గిద్యోను భయపడకో. ఆ గిద్యోను యొక్క స్థానంలో ఉన్న ప్రియ దేవుని యొక్క కుటుంబమా, ఈరోజు మీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు, యజమానులతో మాట్లాడుతున్నాడు, యజమానులతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడకండి. 366 సార్లు రాశాడండి భయపడకండి, భయపడకండి అని. అంటే లీప్ సంవత్సరంతో కలుపుకొని 366 సార్లు. ప్రతిరోజు కూడా దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమనగా, మీరు భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆయన మాట నమ్మితే, ఆయన మాటలు విశ్వసిస్తే నువ్వు ఖచ్చితంగా భయపడకుండా ముందుకు సాగిపోవడానికి ఇష్టం చెప్తావండి. ఈ గిద్యోను మాత్రం కూడా ఆయన కొన్ని సూచనలు అడుగుతున్నాడండి. నిజంగా నువ్వు చెప్పిన మాట నిజమైతే, ఒక ఉన్నిని తీసుకెళ్ళాడు, బయటను పెట్టాడండి. ఒక ఉన్నిని తీసుకెళ్ళి బయట పెట్టి, నువ్వు నిజంగా నీ మాట సత్యమైతే, నీ దేవుడు తోడుగా ఉన్నాను చెప్తున్నావు కదా, అది మాట నిజమైతే మంచు పైనుండి కురిసి ఆ ఉన్ని మీదే కురవాలి, పక్కన నేల ఏది కూడా తరగకూడదు. ఉన్ని ఆక్యుపై చేసిన స్థలం ఎంతైతే ఉందో అక్కడే మంచు కురవాలంటండి, పక్కన ఎక్కడ కూడా మంచు కురకూడదట. అది మొదటి పరీక్ష పెట్టాడండి దేవుడు. ఓకే,
నువ్వు అన్నట్టుగా నేను చేస్తానని చెప్పి అక్కడే ఉన్ని మంచు కురిసినట్లు చేశాడండి. పక్కన ఎక్కడ కురవలేదు. ప్రభు మరొకసారి నేను పరీక్షిస్తానయ్యా, మరొకసారి నీకు పరీక్ష పెడుతున్నాను. ఆ ఉన్ని ఉన్న స్థలంలో కాకుండా పక్కనంతా మంచు పడాలి, ఉన్ని ప్లేస్ మాత్రం ఎండిపోయినట్టు ఉండాలన్నాడండి. దేవుడు అలాగే చేశాడండి. దీనిని మనము ఎలాగ మనం పోల్చుకోవచ్చు అండి? ఏ విధంగా మనం పోల్చుకోవచ్చు అంటే, ఈ గిద్యోను ఏ విశ్వాసం కలిగి ఉన్నాడంటే బలహీనమైన విశ్వాసం కలిగి ఉన్నాడండి. బలహీనమైన విశ్వాసము బలహీనపరుస్తుంది. బలహీనమైన విశ్వాసములో బలమైన కార్యాలు చూడలేరండి. దేవుని దూత స్వయాన దిగివచ్చి గిద్యోను బలపరుస్తూ, పరాక్రమం గల బలాఢ్యుడా, నీ దేవునికి తోడుగా ఉన్నాడు, ఆ మిద్యాన్ని చూసుకుని భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ దేవునికి సహాయం చేస్తానని చెప్పి స్వయాన చెప్పితే ఈయన సూచనలు అడిగాడండి. మనం కూడా అదే రీతిగా ఉన్నామండి. ఎప్పుడైతే మన జీవితంలో ఆందోళన కలుగుతుందో, చింత కలుగుతుందో, దేవుడు సాయం చేస్తారు భయపడకన్నామంటే, నాకు చూపించండి, సూచన చూపించమంటాడండి. నా దేవునికి తోడుగా ఉన్నానని సత్యము ఎరగడానికి ఏదో కార్యం చేయమని చెప్తారు. కార్యం చేస్తే నమ్ముతాను, కార్యం చేయకపోతే నమ్మను. తోమ ఏమన్నాడండి? తోమ గారు ఏమన్నారు? అతని వేలలో నా వేలు, అతని చేతిలో నా వేలు పెట్టి ఎక్కడైతే శీల కొట్టారో, ఎక్కడైతే మేకులు కొట్టారో, నా వేలు పెట్టి తిప్పితే నేను నమ్ముతానయ్యా, లేకపోతే నమ్మను. యేసు ప్రభు ఆయన చూచాడు. అందుకే అవిశ్వాసి అయిన తోమా అని బిరుదు పొందాడండి. అవిశ్వాసి అయిన తోమా తన అవిశ్వాసం నుంచి సంపూర్ణంగా రక్షింపబడ్డాడు. అంతట్లో మెడ్రాస్ ప్రాంతానికి వచ్చి స్వార్థ ప్రకటించిన మొట్టమొదటి యొక్క మిషనరీగా తోమా గారు, ఈ యొక్క ఇండియా భారతదేశానికి వచ్చిన మొదటి యొక్క మిషనరీ అండి తోమా గారు. రోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, శత్రువు ఎప్పుడు కూడా మనకి భయోందన కలుగు చేస్తుంటాడండి. శత్రువు యొక్క పని 4 పనులు శత్రువు చేస్తుంటాడు. మనల్ని భయపెడుతూ ఉంటాడండి. శత్రువు ఎప్పుడైతే నీ మీదకి నిన్ను తరిమికి వస్తున్నాడో, నువ్వు మన జీవితంలో మనకు అనుగుణ 4 లక్షణాలు దయచేవనమ్మా. శత్రువు ఏ రూపంలో నేను తరిమికి వస్తే నువ్వు కలిగి ఉండవలసిన 4 లక్షణాలు, మొట్టమొదటి యొక్క లక్ష్యం ఏమంటగా నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు. నీలో ఉన్న భయాన్ని వదిలేయి. రెండో యొక్క పనేమనగా దేవుని వైపు చూడు నేర్చుకో. మూడో యొక్క పనేమనగా దేవునితో నడు. 4వ పని ఏంటంటే దేవుని మీద నమ్మిక ఉంచు. శత్రుని తరుముకొస్తున్నప్పుడు ఆ శత్రును చూసి నువ్వు భయపడతావు కనుక భయాన్ని వదిలి ఆ శత్రును జయించడానికి కావలసిన బలము దేవుని దగ్గర దొరుకుతుంది కాబట్టి దేవుని వైపు చూడు. ఆ శత్రును జయించడానికి దేవునితో పాటు నువ్వు ప్రయాణం చేయు. ఆ శత్రును జయించడానికి దేవుని మీద పరిపూర్ణ నమ్మకం ఉంచి శత్రుని ఎదిరించు. అప్పుడు జయం పొందుతామండి. మనం ఏం చేస్తామంటే శత్రువుని దేవుని కన్నా గొప్పని చేసుకుంటామండి. మనకొచ్చే సమస్యలు, మనకొచ్చే ఇబ్బందులన్నిటినీ దేవుని కన్నా గొప్పవని చేస్తాం కనుక జయించలేమండి. గిద్యోను ఎప్పుడైతే తన జీవితానికి దేవునికి సమర్పించకుండా ఉన్నాడో అంతవరకు సూచనలు అడిగాడండి. అంతవరకు విశ్వాసంలో బలహీనంగా ఉన్నాడు. ఆ యొక్క బలహీనమైన జీవితం కలిగి ఉన్నాడండి. ఎప్పుడైతే ఈ యొక్క సూచనల ద్వారా దేవుడు బలపరిచాడో ఆయన అంటున్నాడండి 7వ అధ్యాయము 16వ వచనంలో, ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టుకున్న పోచున్నాను,
నేను చేయనట్లు మీరును చేయవలను. 19 వచ్చినాము. అట్లు నడిజాము మొదట కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో కూడిన 100 మంది దండు పాలెము కొట్టుకొని పోయి బోరలను ఊది తమ చేతిలో ఉన్న కొండలను పగులగొట్టే. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ గిద్యోనుతో పాటు 10,000 మందిని సమకూర్చుకున్నారండి. మిద్యానీయులు చూస్తే మిడతల వలె సైన్య సమూహం విపరీతంగా ఉంది. గిద్యోనుతో పాటు చాలా తక్కువ మంది ఉన్నారండి. 10,000 మంది. ఈ 10,000 మంది సరిపడనుకుంటే దేవుడు అన్నాడు ఇది చాలా ఎక్కువైపోతాయా, కనుక ఈ 10,000 మంది నాకు అవసరం లేదు. దేవుడు కొట్టివేసిన వారి సంఖ్య 9,700 మందిని కొట్టేశాడండి దేవుడు. 10,000 మందిలో 9,700 మంది దేవుడు పక్కకు నెట్టేశాడు. వీరు పనికిరారు. 300 మంది చాలయ్యా. 3 గుంపులుగా చేయి. నేనేని మిమ్మల్ని రక్షించానని చెప్పి అందరూ చెప్పుకుంటట్లుగా 3 గుంపులుగా చేయి. ప్రతి వానికి కొండనివ్వు. ప్రతి వాని కొండ హృదయానికి సాదృశ్యం అండి. వాక్యమనే దేవుడు నీ హృదయాన్ని పగలగొడితేనే నీ జీవితంలో ఫలించగలవు. పగలగొట్టబడకుండా ఫలితాలు రావండి. పగలగొట్టకుండా వ్యాపించలేము. పగలగొట్టబడకుండా మన ఆశీర్వాదాలు చూడలేము. యాకోబుగా ఉన్నంత వరకు ఆశీర్వాదాలు చూడలేదండి. యాకోబు ఎప్పుడైతే యబ్బోకు రేవు దగ్గర తను పశ్చాత్తాపడి సమర్పించుకున్నాడో, పగలగొట్టబడ్డాడో, ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు, వ్యాపించాడండి. ఎన్ని సంవత్సరాలు అయిందన్నది కాదండి దేవుడు చూసేది. నీ నిజ జీవితంలో పగలగొట్టబడ్డావా? మారు మనసు వచ్చిందా? మార్పు వచ్చిందా? మారు మనసు సమర్పణ ఉందా నీకు? అదే దేవుడు చూస్తారండి. గిద్యోనుగా ఉన్నంత వరకు దేవుడు కార్యాలు చేయలేదు. ఎప్పుడైతే అయ్యా నీ కుండ నువ్వు ఎత్తి పగలగొట్టో కార్యం నేను చేస్తాను. ఎప్పుడైతే ఆయన దివిటీలు ఊపుతూ కుండలో పట్టుకొని గట్టిగా కేకలు వేస్తున్నారో, గిద్యోనికే జయము, యెహోవా తండ్రికే జయము అని కేకలు వేస్తూ గుళ్ళు చేస్తున్నప్పుడు ఆ అరుపులకు మిద్యానీయులందరూ భయాందోళన చెందారండి. ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ దేవుడు తీసేశారండి. పగలగొట్టబడిన గిద్యోను తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి మిద్యానీయులందరూ పారిపోయారండి. మిద్యానీయులందరూ సైన్యం అంతా కూడా పారిపోయారు. సైన్యము చుట్టూ ఈ 300 మంది గొప్ప సైన్య సమూహంగా దేవుడు మార్చేస్తాడండి. వారందరినీ కూడా నాశనం చేయడానికి గిద్యోను యొక్క సైన్యాన్ని దేవుడు వాడుకున్నాడు. వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే నువ్వు భయాందోళన చెందుతావో, ఎప్పుడైతే భయం నిన్ను వెంటాడుతుందో జయమును పొందలేవు. కానీ ఆ భయాన్ని దేవునికి సమర్పించు, విజయవంతునిగా మార్చబడతావండి. విజయం రావాలంటే దేవుని ఏ కృంగుదల వెంటాడుతుందో, ఏ మానసిక ఒత్తిడి వెంటాడుతుందో, యేసయ్యా ఈ భయానికి సమర్పిస్తున్నానయ్యా, నాకు విడుదల దయచేయి అని నిన్ను సమర్పించుకున్నావా, దేవుడు విజయాన్ని సమకూరుస్తాడండి. అమ్మా స్టాండ్లు తీసానమ్మా, స్టాండ్లు తీసాను. ఇంకా ఒక్క మాట కూడా అవ్వలేదు. రెండోది బారాకు. ఈ బారాకు ఎవరు అంటే పిరికోడండి. బారాకు పిరికివాడు, గిద్యోనేమో బేస్తుడు. బారాకు పిరికివాడు. ఈయన ఏమంటాడు తెలుసా అండి? న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో చూస్తే ప్రవక్త అయిన దెబోరాతో ఈ బారాకు ఏం చెప్తాడు? అమ్మా, నీవు నాతో వచ్చినలా నేను వెళ్తానయ్యా, నేను వెళ్తానమ్మా, లేకపోతే నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఆ మాట అక్కడ రాస్తున్నాడు చూడండి. అక్కడ 4వ అధ్యాయం 8వ వచనంలో, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళేదని కానీ నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను.
అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలుగును. బారాకు అంటున్నాడండి, ప్రవక్త యొక్క హెల్ప్ కోరుతున్నాడు, సహాయం కోరుతున్నాడు. ఈయన పిరికివాడు కాబట్టి, ధైర్యం లేనివాడు కాబట్టి ఒక స్త్రీ యొక్క సహాయం కోరుతున్నాడండి. నువ్వు నాతో పాటు వస్తే ఈ యొక్క దెబోరా ఈ బారాకు యొక్క సత్యమని కాదండి, ఆమె ఒక ప్రవక్తి, దేవుని యొక్క సేవకురాలు. ఈ దెబోరా బారాకు సహాయపడిన కారణం చేత బారాకు విజయవంతునిగా మార్చబడ్డాడండి. బారాకు అన్న పేరుకు అర్థం ఏంటంటే మెరుపు అని అర్థము. ఆయన మెరుపుతో కూడినవాడు అని అర్థం అండి. నఫ్తాలి కెదెష్ వరకు ఇశ్రాయేలీయుడైన నఫ్తాలి గోత్రాలన్నింటిలో చాలా చిన్న గోత్రం. ఆ యొక్క చిన్న గోత్రంలో నుంచి వచ్చినవాడు, ఎన్నిక లేని కుటుంబం నుంచి వచ్చినవాడు, ఆశీర్వాదం లేని యొక్క కుటుంబం నుంచి వచ్చినవాడు. కానీ మహానాయకురాలైన దెబోరాకు సహాయపడి ఇశ్రాయేలుకు విజయాన్ని సమకూర్చిన వాడండి బారాకు. ఇశ్రాయేలుకు తీర్పు తెచ్చడానికి దెబోరా గారు ఏర్పరచబడి 20 సంవత్సరాలు ఈమె తీర్పు తీర్చు. ఈ 20 సంవత్సరాలు కానానీయులు అణిచివేస్తూ వచ్చారండి. గిద్యోను మిద్యానీయులను ఓడించాడు. బారాకు ఈ యొక్క కానానీయులను ఓడించాడండి. కానానీయులు కూడా గొప్ప సైన్య సమూహం, యుద్ధవీరులు, సూర్యుడు. పిరుకువాడైన బారాకు కానానీయులను ఓడించడానికి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడండి. పగలగొట్టబడ్డాడు, తన జీవితం దేవునికి అంకితం చేసుకున్నాడు. కనుక పౌలు గారు ఏం చెప్పాలయ్యా బారాకు గురించి? ఆయన జీవితం దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి విజయవంతునిగా మార్చబడ్డాడు. సిసరా అని చెప్పి అక్కడ రాయబడిన వ్యక్తి అండి, శత్రు యొక్క సైన్య సమూహం 900 ఇనుపు రథాలను కలిగి ఉన్నాడటండి. 900 ఇనుపు రథాలు కలిగి ఉన్నాయట. ఈ బారాకు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమీ చేయలేక ఆ ఇనుపు రథాలు కూడా కింద ఇసుకలో కూలిపోతుంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఖాళీ నడుకుని పారిపోయేటండి. ఖాళీ నడుకుని పారిపోయి యాయేలు ఒక స్త్రీ ఇంటికి వచ్చి, ఆ ఇంటి దగ్గర వచ్చి, అమ్మ నీ ఇంట్లో నేను రెస్ట్ తీసుకుంటాను, ఎవరైనా వచ్చి అడిగితే ఎవరు నా ఇంటికి రాలేదని చెప్పి ఆ తల్లి దగ్గర ప్రమాణం చేసుకుని ఇంట్లోకి వెళ్తే ఆమె ఇచ్చిన పాలు తాగి మంచం మీద పడుకున్నాడండి. అప్పుడు ఒక శీల తీసుకొచ్చి నొసటి మీద పెట్టి కొట్టి చంపినట్లుగా వాక్యం ప్రబోధిస్తుంది. ఆ యొక్క యాయేలు చేసిన పనికి యాయేలు ఘనత పొందిందండి. ఆమె బారాకును పిలిచి, అయ్యా నువ్వు వెతుకుతున్న శత్రువు నా ఇంట్లో చచ్చిపడి ఉన్నాడయ్యా, వచ్చి చూడు. విజయం ఎక్కడి నుండి వస్తుందంటే మనకి తెలియకుండానే దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన విజయాలు కనపరచేవాడు ఉన్నాడండి. బారాకు, నేను ఎన్నికలైన కుటుంబము, నాకు ఏ రీతి కూడా దేవుని యొక్క కార్యాలు నా జీవితంలో జరగవు, నేను బలహీనవంతుడిని, నా యొక్క జీవితంలో ఎటువంటి విజయాన్ని నేను చూడలేదు అలా అనుకున్న బారాకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని యొక్క కార్యాలు నువ్వు చేసినట్లయితే నువ్వు విజయం చూస్తావు. నీ తరపున యుద్ధం చేసింది నేనే. అందుకే పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాను, గిద్యోను చూడు, బారాకును చూడు, మూడోదిగా సంసోనును చూడు. సంసోను అన్న పేరుకి అర్థం ఏంటంటే సూర్యుని వంటి వాడు. సూర్యుని వంటి వాడండి. శారీరకంగా బలవంతుడు, ఆధ్యాత్మిక జీవితంలో బలహీనుడు అయి ఉన్నాడండి. దేవుని యొక్క కృప సంసోను విడిచిపెట్టలేదు. దేవుని యొక్క అభిషేకం సంసోను విడిచిపెట్టలేదు. ఎప్పుడు సంసోను ప్రయాణమే వెళ్తుందండి. సంసోను ఎంత బలవంతుడంటే ఆయన 480 కేజీల బరువున్న ఒక డోర్ని ఎత్తుకొని, లేఖి అన్న యొక్క ముఖద్వారాన్ని ఎత్తుకొని 6 కిలోమీటర్లు కొండ మీదకి ఎక్కి దాని మీద కింద పడేసిన వాళ్ళటండి. 480 కేజీల ముఖద్వారము. ఈ రోజులు వెయిట్ లిఫ్టర్స్ ఎన్ని తెలుసండి? 6 సెకండ్లు ఎత్తారండి. 280 కేజీలు 6 సెకండ్లు మాత్రమే ఎత్తి ఇలా ఎత్తి దించేస్తారు అంతే. వెయిట్ లిఫ్టర్స్ వెయిట్ చూసేవారు, వెయిట్ ఎత్తేవారు జస్ట్ 6 సెకండ్లు 280 కేజీలు మాత్రమే
గిన్నిస్ బుక్లోకి ఎక్కిన వారండి. మరి సంసోను 480 కేజీల బరువు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ కొండ ఎక్కి ఆ కొండపై నుంచి కింద పడేశాడండి. అంటే ఎంత వీరులో చూడండి. కానీ ఎప్పుడైతే ఫిలిష్తీయుల దెలీలాకు దాసోహం అయిపోయాడో తన బలాన్ని పోగొట్టుకున్నాడండి. బలహీనుడైపోయాడు. లాస్ట్కి వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్న, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నాయనా, ఒక అవకాశం ఇవ్వు. నీకోసం నేను గొప్ప కార్యం చేసి వీరమరణం పొందుతాను, నీకోసం నేను గొప్ప కార్యం చేసి జయ జీవితం పొందుతాను. దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడండి. సంసోను యొక్క కళ్ళు ఓడబెరికాడు, చేతులకు గొలుసులు తెరగలు విసిరివాడగయ్యాడండి. కళ్ళు ఓడబెరికిన వాడు ఆధ్యాత్మిక కళ్ళు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో, అవిధేయతగా జీవిస్తావో, నీ ఆధ్యాత్మిక నేత్రాలు గుడ్డివైపోతాయండి. రెండోదిగా చేతులకు గొలుసులు. మూడోదిగా తెరగలు విసిరివాడు. బంధకాల్లో ఉంటావు. తెరగలు విసిరివాడు అంటే అలా తిరుగుతూనే ఉంటావు, ఆ చుట్టూ తిరుగుతూ ఉంటావు. నీ కళ్ళకి ఇంకేం కనబడదు. నీ ముందున్న ఆశీర్వాదం కనబడవు, ముందున్న జీవం కనబడదు, ముందున్న అభివృద్ధి కనబడదు, ముందు ఏమీ కనబడవండి. నువ్వు అలా రౌండ్ తిరుగుతూనే ఉంటావండి. సంవత్సరాలు గతించిపోతాయి. ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మార్పు లేదు. సంవత్సరాలు గతించిపోతాయి. ఎక్కడున్న గొంగలి అక్కడే ఉంటుందండి. నో చేంజ్. సంసోనుతో దేవుడు వచ్చినాడు, సంసోన్ నీ బలము రావడానికి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. పగలగొట్టేవాడు ఎప్పుడైతే లాస్ట్లో తన కళ్ళు ఊడబెరికారో అప్పుడు నిజ జీవితంలో దేవునికి మృక్కల్ని ప్రార్థన చేశాడండి. కన్నీరు గార్చాడు, నాయన నాకు నీ బలం కావాలయ్యా, నాకు నీ బలం కావాలి. తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడండి. తన బ్రతుకును సమర్పించుకున్నాడు. అందుకే తన బ్రతికినంత కాలం ఆ యొక్క చంపిన వీరుల కన్నా చనిపోయినప్పుడు చంపిన వీరులే ఎక్కువ అండి. 3,000 మందిని ఒకేసారి చంపేశాడు ఆయన. ఒక్కరైతే 3,000 మందిని ఒక్కసారే తన కళ్ళు ఓడబెరికినా సరే తన పైన రాయబడి ఉందండి. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. ఆ మాట మనకి చాలా ప్రాముఖ్యమైన మాట అండి. 22వ వచనం. 20వ వచనంలో ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారని అతని నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలు వెళ్ళి విరజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతను తెలియలేదు. ఇది అండర్లైన్ చేసుకోండి. 22వ వచనంలో ఆఖరిలో రాయబడి ఉందండి. తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను. ఎప్పుడైతే దేవుడు అభిషేకం వచ్చిందో, అభిషేకం వచ్చినప్పుడు తెలిసి వస్తుందండి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు నిన్ను ఖచ్చితంగా బలంగా వస్తుంది అభిషేకము. దేవుడు మనల్ని వదిలేసి వెళ్తున్నప్పుడు నీకు తెలియకుండానే పోతాడండి. మనకు తెలియకుండానే వెళ్ళిపోతాడండి. అభిషేకం వెళ్ళిపోవడం మనకు తెలియదు. అభిషేకం రావడం మనకు తెలుస్తుంది, ఆశీర్వాదం పొందడం మనకు తెలుస్తుంది, కానీ తిరిగి వెళ్ళిపోవడం మాత్రం ఎప్పుడు తెలియదండి. సంవత్సరం రాయబడి ఉంది, అతని తల తిరిగి మొలకెత్తేనా అంటే తిరిగి పోయిన అభిషేకాన్ని తిరిగి సంపాదించుకున్నాడండి. పోయిన వీరత్వాన్ని తిరిగి దేవుడు ఇస్తున్నాడు. ఆయన అభిషేకం నింపుతున్నాడు కాబట్టి 3,000 మందిని తన యొక్క కలవరి దశలో, ఆఖరి దశలో దేవుని కోసము వీరమరణం పొందేట్టుగా మనం చూస్తున్నాడు. చంపే వీరమరణం పొందాడండి. వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, 3వ కొండ సంసోను అండి. ఫిలిష్తీయుల మీద జయం పొందాడు. 4వ కొండ ఎవరంటే యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో,
నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని చెప్పిరి. యెఫ్తా తన సహోదరు ఎదురుని పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా ఎదుకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. గిలాదు వాడైన ఒక వ్యక్తి ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడండి. ఇక్కడ అంటున్నాడు, ఇక తన భార్యకు పుట్టిన బిడ్డల్లో అంటున్నారు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడు కాబట్టి మా ఇంట్లో నీకు స్థానం లేదు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ ఎలా రాయించాడంటే వైశ్య కుమారుడు అని రాయించాడండి. ఎన్నిక లేని యొక్క జీవితం కలిగిన వాడు, అందరి చేత తునీకరించబడినవాడు, అందరూ గేలి చేసినవాడు, అందరి చేత అవమానం పొందినవాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? నీకు అన్నీ ఉంటే దేవుడు వాడుకోడండి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నీకు సమస్తమో సమృద్ధిగా ఉంటే దేవుడు నేను వాడుకోడు. ఎప్పుడైతే నువ్వు అందరి చేత నువ్వు తునీకరించబడతావో, హేళన చేయబడతావో, ప్రభు నువ్వే నాకు దిక్కునైనా, నువ్వు తప్ప నాకు ఎవరు లేదని చెప్పి ఆయన పాదాలు పట్టుకుంటావో, అప్పుడు నీ దేవుడు నేను వాడుకుంటాడండి. యెఫ్తాతో దేవుడు అంటున్నాడు, యెఫ్తా నేను వాడుకుంటానయ్యా. నేను చేసిన ప్రమాణము, నేను యుద్ధం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఎవరైతే నాకు ముందుగా కనబడతారో వారు నీకు దహన బలిగా నడిపిస్తాను. యెఫ్తా అన్న పేరుకు అర్థం ఏంటంటే తెరుచువాడు అని అర్థం అండి. యెఫ్తా అనగా తెరుచువాడు, ఆయన తెరిచేవాడు. యెఫ్తా 9వ న్యాయాధిపతి అండి. యెఫ్తా అవివేకంగా ఆలోచన చేసినవాడు. ఈ యెఫ్తా యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దహన బలిగా ఏదైతే వస్తుందో దాన్ని నేను సమర్పిస్తాను. యెఫ్తా అమోనీయులను ఓడించాడండి. యెఫ్తా అమోనీయులను ఓడించాడు. ఈ అమోనీయులు సాధారణ వ్యక్తులు కాదు, యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడు, యుద్ధంలో బాగా రాణించిన సైన్య సమూహం అండి. వారి మీద జయం పొందడము మొదలనే యొక్క పని. అటువంటి అమోనీయులను సునాయాసంగా జయించగలిగాడండి. దేవుని చేత అభిషేకం పని యెఫ్తా తను చేసుకున్న ప్రమాణం తెలుసా? నా ఇంటి గుమ్మం నుంచి ఏదైతే ముందుగా బయటకు వస్తుందో అది నేను నీకు అర్పిస్తానయ్యా, అది నీకు సమర్పిస్తానయ్యా, అది నేను దహన బలిగా సమర్పిస్తాను. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఒకసారి చూడండి, 11వ అధ్యాయము 36వ వచనము 35వ వచనం అండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటిని బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. యెహోవా నీ సత్వైన అమోనీయుల మీద పగ తెచ్చుకోమని ఉన్నాడని అతనితో నేను. ఇక్కడ చేసిన యొక్క ప్రమాణం ఏమనగా, యెఫ్తా మిస్పాలున తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తంబురుతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆలు సంతానమే కానీ లేదు. ఒక్కగాను ఒక కుమార్తె అండి, ఒక్కగాను ఒక కుమార్తె. యెఫ్తా ప్రమాణం చేసుకున్నాను, ఎవరైతే నా ఇంట్లోంచి బయటకు వస్తారో వారికి దహన బలిగా నేను అర్పిస్తానయ్యా. ఎప్పుడైతే బయటికి వచ్చిందో తన కూతురే వచ్చిందండి, ఒక్కగానో కూతురు, కొడుకులు లేరు, ఇంకా ఆ బిడ్డ తప్ప ఇంకెవ్వరూ లేరండి. ఆ సమయంలో తండ్రి మనసు ఎలాగుంటుందో ఆలోచించండి. నా కుమార్తె ఎందుకు వచ్చావమ్మా, ఎందుకు వచ్చావు? నేను నా దేవునికి ప్రమాణం చేసుకున్నాను, నిన్ను దహన బలికి అర్పించగా మానలేను అని చెప్పాను. కానీ దేవుని చాలా ఏడుస్తూ అంటున్నాడండి. ఇక్కడ సత్యం ఏంటి తెలుసా? కొందరు ఏమని చెప్తారంటే, ఆ బిడ్డను చంపేశాడు,
దహన బలిని అర్పించారని కొందరు చెప్తారండి. కానీ అధికమైన శాతం ఒప్పుకునేది ఏంటంటే, ఒకవేళ జంతువు కానీ ఏదైనా సరే బయటకు వచ్చినట్లయితే, ఏ గొర్రెో ఏ మేకో ఏదైనా వచ్చినట్లయితే అది దహన బలిగా అర్పిస్తాను. ఒకవేళ ఎవరైనా సరే మగవారు కానీ ఆడవారు కానీ వచ్చినట్లయితే వారు నీకు సమర్పితులవుతారు, సమర్పిస్తాను. అంటే వారి యొక్క జీవితాంతము నీకు సమర్పితులు. ఇంకా పెండ్లి పెటాకులు లేకుండా ఒక నన్గా ఆమె ఉండిపోతుంది, ఒక సిస్టర్గా ఉండిపోతుంది. ఆ రీతిగా యెఫ్తా కుమార్తె దేవునికి అప్పగించబడిందండి. వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, గిద్యోను మిద్యానీయులను ఓడించాడు, బారాకు కానానీయులను ఓడించాడు, సంసోను ఫిలిస్తీయులను ఓడించాడు, యెఫ్తా అమ్మోనీయులను ఓడించాడండి. వీరందరూ నలుగురు కూడా బలహీనులే, నలుగురు పగిలిన జీవితం కలిగిన వారే, నలుగురు ఎన్నిక లేని వారే, నలుగురు లోకమంచేత తుణీకరించబడిన వారే. కానీ దేవుడు ఈ నలుగురిని వాడుకున్నాడండి. అందుకే 4 పగిలిన కుండలు అనే నామధేయడం జరిగిందండి. ఈ నలుగురు దేవునికి వారు సమర్పించుకున్నారు కాబట్టి దేవునికి అభిషేకంతో నింపబడ్డారు. వారి తరపున దేవుడు నిలబడి వారికి విజయాన్ని సమకూర్చాడండి. ఈరోజు ఒకరు భయందోలు చెంది ఉన్నావా, పిరికితనంతో ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, లేక ఎన్నిక లేని యొక్క జీవితం కలిగి ఉన్నావా, దేవుని యొక్క సందర్భం నీకు నువ్వుగా సమర్పించుకుంటే ఆ దినాన్ని వారికి ఇచ్చిన విజయము ఈరోజు దేవుడు మన ద్వారాగా విజయాన్ని సమకూరుస్తాడండి. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ అంటున్నాడని చూడండి ఒకసారి. ఆయన అంటున్నాడు, ఇక నువ్వు ఏమీ చెప్పుదును? గిద్యోను గురించి చెప్పాలా, బారాక్ గురించి చెప్పాలా, సంసోను గురించి చెప్పాలా, యెఫ్తా గురించి చెప్పాలా, దావీదు గురించి చెప్పాలా, సమూయేలు వారిని గుర్చియా, ప్రవక్తను గుర్చియా వివరించడానికి నాకు సమయం లేదయ్యా. వారి జీవితాల్లో దేవుడు పౌలు గారు బాగా విశేషించి బాగా చదివి దేవుడు అనుగ్రహించిన తనకిచ్చిన ఉపదేశాన్ని మనందరికీ పంచుతున్నాడండి. పాత నిబంధనలో న్యాయపత్రుల గ్రంథంలో తప్ప ఇంకెక్కడ కూడా ప్రస్తావించబడలేదండి ఈ నలుగురు పేర్లు. తిరిగి పౌలు గారు హెబ్రీ సంఘములో విశ్వాసుల యొక్క జాబితాలో చేర్చబడిన లిస్టులో ఈ నలుగురిని చేర్చాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రియ సంఘమా, ఎక్కడైతే నువ్వు పగిలిపోయావో ఆ భాగాన్ని దేవుని సమర్పించుకో. దేవునికి విజయాన్ని సమకూరుస్తాడండి. విజయము దేవుని దగ్గర ఉంది. పగిలిన జీవితము దేవునికి సమర్పితం అవ్వాలండి. అప్పుడే ఆశీర్వాదాలు చూడగలము, అప్పుడే దేవుని చూడగలము. అట్టే దేవుని ఆశీర్వాదము దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్.